అమరావతి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది మావిగన్ ప్రతిపాదన. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించిన మావిగన్ కారిడార్ పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ రాజధాని అభివృద్ధి చేపడితే తక్కువ ఖర్చుతోనే సమగ్ర రాజధాని నిర్మాణం సాధ్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు వరకు భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మచిలీపట్నంలో పోర్టు, సముద్రం, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, విజయవాడలో ఎయిర్పోర్ట్, రైల్వే జంక్షన్, కృష్ణానది, పెద్ద బస్ స్టేషన్, గుంటూరులో మార్కెట్ యార్డ్, ఎయిమ్స్ ఆసుపత్రి, జాతీయ రహదారులు వంటి సౌకర్యాలను హైలైట్ చేస్తూ ప్రచారం సాగుతోంది. మావిగన్ కారిడార్ అభివృద్ధి అయితే ఇది రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో మావిగన్ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. రమేష్, జగన్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త ప్రతిపాదన, మావిగన్ ప్రతిపాదన, అమరావతి రాజధాని కాకుండా మావిగన్ అయితే మొత్తం ఓవరాల్గా రాష్ట్రం అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫ్లరిష్ అవుతుంది, డెవలప్ అవుతుంది అని ఆయన తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదనపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే దిశగా వైసీపీ నాయకులు అందరూ కూడా అడుగులు వేస్తున్నారు. సో ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ నడుస్తోంది మావిగన్కి సంబంధించి? రోజా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధానిగా మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఏర్పాటు చేయాలంటూ చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అసలు మావిగన్ అనే అంశాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే అమరావతి నిర్మాణం జరుగుతుందో ఈ అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటే దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం రాష్ట్రానికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికే డెవలప్ అయినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కలుపుతూ రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఇది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో గ్రోత్ ఇంజిన్ గా మారే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి మరోసారి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్ ఈ విధంగా మావిగన్ అంశానికి సంబంధించి ఏదైతే ఒక సూచన చేయడం జరిగింది, ఆ సూచన పైన పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా గత వారం రోజుల నుంచి చర్చ కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మావిగన్ ఏదైతే రాజధానిగా చేస్తే దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, దానివల్ల రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఇలా అనేక అంశాలకు సంబంధించి ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక తాజాగా ఈ మావిగన్ కు మద్దతుగా ఇటు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఫ్లెక్సీల్లో, హోర్డింగ్స్ అనేక కీలక విషయాల్లో చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మచిలీపట్నం ఏదైతే ఉందో మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణం జరుగుతుంది. పోర్టు ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. దేశంలో అనేక రాజధానులకు పోర్టు సదుపాయం ఉంది. ఇటు చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఇలా అనేక నగరాలకు పోర్టు ఫెసిలిటీ ఉంది. అక్కడ వేగంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మచిలీపట్నంలో పోర్టు ఉంది, అదేవిధంగా మెడికల్ కళాశాల కూడా ఉంది. సో దీంతో పాటు విజయవాడకు వచ్చి చూసినట్లయితే విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, ఆసియాలోని అతిపెద్ద బస్ స్టాండ్ కూడా విజయవాడలోనే ఉంది. అటు మచిలీపట్నంలో పోర్టు ఉంటే ఇటు విజయవాడ నగరానికి వచ్చి చూస్తే ఇటు ఎయిర్పోర్ట్ తో పాటు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక గుంటూరు వైపు చూస్తే గుంటూరుకు జాతీయ రహదారులతో కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా అక్కడ ఎయిమ్స్ వంటి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎయిమ్స్ వంటి మెడికల్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఇంకా అనేక రకాలైనటువంటి సదుపాయాలు కూడా గుంటూరులో ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రాంతాలను కలిపి రాజధానిగా ఏర్పాటు చేస్తే అది ఒక విశ్వనగరంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే దిశగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి ఆసక్తికరంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు ఈ ఫ్లెక్సీల్లో ఏది రాస్తుంది, ఈ ఫ్లెక్సీల్లో రాసినటువంటి అంశాలకు, వాస్తవంగా జరుగుతున్నటువంటి అంశాలకు మధ్యటువంటి వ్యత్యాసం కానీ, సంబంధం కానీ, వీటిని కూడా ప్రజలు తరచి ఆలోచన చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నట్లు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు డెవలప్ చేస్తున్నటువంటి అమరావతి ప్రాంతాల్లో ఎక్కడా కానీ ఒక బస్ స్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, ఎయిర్పోర్ట్ లేదు. ఇవన్నీ నిర్మాణాలు చేయాలంటే దీనికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మావిగన్ ప్రాంతంలో చూస్తే మచిలీపట్నంలో పోర్టు ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా గుంటూరుకి నేషనల్ హైవేస్ కి సంబంధించిన కనెక్టివిటీ కూడా ఉంది. సో ఈ ప్రాంతాల్లో 20,000 కోట్లు ఖర్చు చేసి రాజధానికి డెవలప్మెంట్ చేస్తే అది మొదటి రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది రాజధాని ప్రాంతంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలపైన ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు తెలిసిన వాళ్ళు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, ఆర్థిక మేధావులు వీళ్ళందరూ కూడా ప్రధానంగా మావిగన్ సూచన ఏదైతే ఉందో ఇది చాలా బాగుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా
చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి మావిగన్ పైన అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎన్ని రకాల విమర్శలు చేసినప్పటికీ ఆ సూచనను పక్కకు పెట్టి ఆ సూచన కాకుండా చర్చించే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు సీఎం చంద్రబాబు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలకు సంబంధించిన రాజధాని ఏదైతే ఉందో అది ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలోనే ఈ 3 ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి ప్రాంతంలోనే ఈ అమరావతికి కూడా కలిసి ఉందనే అభిప్రాయాన్ని అటు అధికార పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అమరావతి అనే పేరు పలకటం కూడా ఇష్టం లేదు. అందుకే అమరావతి స్థానంలో మావిగన్ అంటూ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అమరావతికి ఏదైతే చట్టబద్ధత వచ్చిందో ఈ చట్టబద్ధతను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ అంశాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చారని ఆ మావిగన్ అనే పేరు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సూచనకు సంబంధించి కానీ ఈ 3 నగరాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి కానీ వాటిపైన ఎక్కడా కూడా అధికార పార్టీ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక పేరుకు సంబంధించి మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మావిగన్ను విస్తృతంగా ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కూడా ఈ హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేశారు. వాటిపైన ఈ మావిగన్ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఏంటనే అంశాలను కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 2029 ఎన్నికల నాటికి రావాలి జగన్, కావాలి మావిగన్ అనే ఒక కొత్త నినాదాన్ని కూడా ఎప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశాలకు సంబంధించి ఫ్లెక్సీల పైన నినాదాలు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చినారో దాని చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా మరోసారి అసలు ఈ మావిగన్ అనే ప్రతిపాదన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేయడం కోసమే 3 రాజధానులను తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఆ ప్రతిపాదన చంద్రబాబుకు నచ్చలేదు కాబట్టి ప్లాన్ బి కింద ఈ మావిగన్ అనే అంశాన్ని సూచించాము. కానీ చంద్రబాబుకి మావిగన్ కూడా నచ్చలేదు. కేవలం అమరావతిలోని 29 గ్రామాల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ రాజధాని ఏర్పాటు అక్కడే చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందనేది జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మరోసారి చెప్పినటువంటి మాట. ఈ అంశాలన్నిపైన కూడా ఖచ్చితంగా ప్రజల్లో అయితే చర్చ జరుగుతూ ఉంది. రైట్. థ్యాంక్ యూ రమేష్.